తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఖాళీగా ఉన్నటువంటి రేషన్ డీలర్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆయా ఆర్డీఓలు అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారండి. ఈరోజు కూడా మనకు 36 రేషన్ డీలర్ల షాపుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ వివరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ డీలర్లకు ఆయా జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఎవరు అప్లై చేసుకోవాలి, వయసు ఎంత ఉండాలి, విద్యార్హత ఎంత ఉండాలి, అలాగే ఈ యొక్క రేషన్ డీలర్ల భర్తీకి అర్హతలు ఏమిటి, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎవరైనా సరే మీ జిల్లాలో ఈ నోటిఫికేషన్లు విడుదలైనప్పుడు మీరైతే రేషన్ డీలర్లకు అప్లై చేసుకుని ఆ మేరకు మీరు రేషన్ డీలర్లుగా భర్తీకి అప్లై చేసుకునే దానికి మీకైతే ఒక అవగాహన ఉంటుంది కాబట్టి నేను ఈ వివరాలను మీకు తెలియజేస్తాను. ముందుగా మనకి ఈ రేషన్ డీలర్ల షాపులకు సంబంధించి కామారెడ్డి జిల్లా నుంచి బాన్సువాడ డివిజన్ అలాగే ఎల్లారెడ్డి డివిజన్ నుంచి ఇద్దరు ఆర్డీఓలు గారు కలెక్టర్ల ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. బాన్సువాడ డివిజన్లో 28 డీలర్ షాపులు అలాగే ఎల్లారెడ్డి డివిజన్లో 8 డీలర్ షాపుకు ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రేషన్ షాపు డీలర్లకు అప్లై చేసుకోవాలి అనుకునేవారు స్థానికులై ఉండాలి, అలాగే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారై ఉండాలి, అలాగే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇలాంటి వారు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీసుల వద్ద ఉన్నటువంటి జిరాక్స్ షాపులు కావచ్చు, లేదా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓ గారిని అడిగితే మీకు ఈ యొక్క రేషన్ డీలర్ షాప్ అప్లికేషన్ ఫారాలు ఇస్తారు. ఆ ఫారాలు ఫిలప్ చేసి మీరైతే జూలై 31వ తేదీ లోపు ఆర్డీఓ కార్యాలయాల్లో ఇచ్చి మీరైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలా దరఖాస్తు చేసుకున్న వారికి ఆగస్టు 9వ తేదీన పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష 80 మార్కులకు ఉంటుందండి. ఆ తర్వాత మిగిలిన 20 మార్కులకు మౌఖిక పరీక్ష ఉంటుంది, అంటే బహుశా ఇంటర్వ్యూ చేస్తారు. ఇలా పరీక్ష రాసి మౌఖిక పరీక్షలు నిర్వహించి ఈ మేరకు ఎవరైతే ఈ యొక్క రేషన్ డీలర్ షాపుకు దరఖాస్తు చేసి పాల్గొంటారో అలాంటి వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మీ ప్రాంతాల్లో ఈ యొక్క రేషన్ డీలర్ల షాపుకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే మీకు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి అలాగే మీకు 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు ఉన్నట్లయితే మీరు ఈ డీలర్లకు అప్లికేషన్ చేసుకొని మీరు ఈ మేరకు పరీక్షలో పాల్గొని ఉత్తీర్ణుడై ఆపై రేషన్ డీలర్ షాపునైతే దక్కించుకొని ఈ మేరకు మీరు ప్రభుత్వం నుంచి ఉపాధినైతే పొందవచ్చు. ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, పెన్షన్ సమాచారం ఏది ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.